నాగరికులంతా చెడ్డోళ్ళని తప్పుగా అనుకున్నాను. నా తప్పు గీత సానే. తప్పు ఒకేయాలంటే ఓ పని చేయాలి. వెంటనే మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవాలి. శివంగి, ఒకవేళ పాము రాకపోతే నువ్వు చచ్చిపోనని నాకు మాట ఇవ్వు. ఆ నాగదేవత మమ్మల్ని దీవించకపోతే సింగడిని మనవాడని నా జీవితం వృధా. తల్లి, అమ్మా అబ్బా లేకున్నా సింగడు నా బిడ్డలా పెరిగినాడు. వీళ్ళిద్దరూ మనువాడాలని మోజుపడి నీ కాడికి మొక్కుకుందామని వచ్చినారు. కరుణించి కనిపించి దీవించు తల్లి. రామ్మ, రా తల్లి, దీవించు తల్లి. బిడ్డల్ని చల్లగా దీవించావు తల్లి. మీరు మా గూడానికి రావడం మా అదృష్టం స్వామి. కోనా స్వామి, కోన పేరు మధుమతి, పట్నం నుంచి వచ్చింది. కోనా స్వామి, దండం పెట్టు. ఏమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా గురించి, మా గూడెం గురించి తెలుసుకోవడానికి వచ్చింది స్వామి. అంతేకాదు స్వామి, మాకు దొరకని అదృష్టం ఈ కోనకు దక్కింది. ఏమిటా అదృష్టం? మన కులదేవత అమ్మ వాసుకి దర్శనం దొరికింది స్వామి. అంతేకాదు తల్లి ఈ కూన దాహం తీర్చింది. నీళ్ళిచ్చింది నిజమే, కానీ పాము అమ్మాయిలా వచ్చిందంటే నేను నమ్మను. నువ్వు హేతువాదివా? కాదు, వాస్తవవాదిని. వాస్తవవాదివా? అదేమిటో. మీరే అన్నారుగా హేతువాదినని. నాది ఏ వాదం అని అనుకున్నా పర్వాలేదు, కానీ నా కళ్ళతో చూడందే ఏది నేను నమ్మను. నీ కళ్ళతో చూడలేని వాస్తవాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు మన కళ్ళతో చూసినవే నమ్మలేని మనుషులం మనం. కావచ్చు, కానీ ఇది సంథింగ్. చూడమ్మా, ఈ దొరగుడిసెలో ఉన్న కృష్ణ సర్పాన్ని నువ్వు చూసావా? చూశాను. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తాళపత్రాలను కాపలా కాస్తోంది. అదే నేను నమ్మలేకపోతున్నాను. పావుల జీవితకాలం ఎంత? అది కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపలా కాయడం ఏంటి? మరదే, అదే మంత్రశక్తి అంటే. ఆ తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రం దుర్మార్గుల చేతికి దక్కకుండా ఉండాలని, సర్పజాతి అంతరించిపోకుండా ఉండాలని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక యోగి ఆ కృష్ణ సర్పాన్ని వశీకరించి అక్కడ వాటికి కాపలా ఉంచాడు. ఇవన్నీ చెప్పి ఈ అమాయక జనాన్ని నమ్మించచ్చేమో, కానీ నేను నమ్మను. సరే, నాతో రా. స్వామి రా. మీరెవ్వరూ ఈ గీత దాటి లోపలికి రాకూడదు. చూడమ్మా, నాగజాతిలో శ్రేష్టమైన, అతి శక్తివంతమైన ఆ శ్వేతనాగునే నేనిప్పుడు వశీకరించి ఇక్కడికి తీసుకుని వస్తాను.
చూసావా అమ్మా, వశీకరణ ద్వారా ఈ శ్వేతనాగుని ఇక్కడ బంధించాను. అది దాని జాతి లక్షణాన్ని కోల్పోయింది. ఇప్పుడు అది కదల్లేదు. మళ్ళీ నాకు నేనుగా వశీకరణను ఉపసంహరిస్తే తప్ప ఈ శ్వేతనాగులో కదలిక రాదు. కావాలంటే పరీక్షించు. హ్మ్? ఆ? నీకింకా నమ్మకం కుదరటం లేదా? అది ఆ బంధనంలో ఉన్నంత వరకు ఎంతకాలమైనా అదలా అచేతనంగా ఉండాల్సిందే. మీరు చెప్పేది నిజమైతే నా కోసం వదిలా ఉండనక్కర్లేదు. దాన్ని వదిలేయండి. అలాగే. గోపి పిల్లన్గా ఊదరా, మేమంతా వింటాం. అలాగే పదరా.